హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే చికెన్ పిజ్జా. ఎటువంటి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే పద్ధతిని చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, బేకింగ్ సోడా, బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సాస్, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదాను, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దను ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేయాలి. తరువాత చపాతీ ముద్దను తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులన చిన్న చిన్న గుంటల్లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ని తీసుకొని మొత్తం అప్లై చేయాలి. తర్వాత ఆనియన్స్ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చీజ్ని తీసుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని చల్లుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మనం బేస్ లాగా పాన్ని పెట్టుకొని దానిపైన పిజ్జా తవ్వని పెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చూసినట్లయితే అది బేక్ అయిందో లేదో తెలిసిద్ది. అంతే, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.